తమిళ, తెలుగు అన్ని భాషల్లో సినిమాల ద్వారా ఈ కంటైనర్లు అంటే బాగా తెలిసినాయి. షిప్‌లో ఎక్కిచ్చేటటువంటి ఆ పెద్దది. అలాగే పెద్ద లారీల మీద వేసుకొచ్చేటటువంటి అయ్యే కంటైనర్లు అన్నట్టు. ఇట్లాంటి కంటైనర్లు అకస్మాత్తుగా మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోని సత్పతి, షిర్గావ్ బీచ్‌లకి 3 కంటైనర్లు కొట్టుకొచ్చినాయి. దాంతో అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కోస్ట్ గార్డ్కి సమాచారం అందించారు. పోలీసులకు సమాచారం వస్తే పోలీసులు కోస్ట్ గార్డ్కి సమాచారం అందించారు. దాంట్లో ఏమున్నాయి అన్నటువంటిది తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే సముద్రంలో అధిక ఆటుపోట్లు ఉండడం వల్ల ప్రస్తుతం కంటైనర్లు తెరవడం కష్టంగా మారింది. ఓ కంటైనర్ అయితే పాక్షికంగా మునిగిపోయింది. పోలీసులు, సముద్ర నిఘా అధికారులు, కోస్ట్ గార్డు సహాయంతో ప్రస్తుతానికి వాటి ఒక చోటకి చేర్చి తెరిచేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. యాక్చువల్గా ఏదైతే కోస్ట్ గార్డులు కూడా సమన్వయంతో పనిచేస్తున్నారు. కంటైనర్కి సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి షిప్పింగ్ లాగులు, తీర ప్రాంత నిఘా డేటా ద్వారా దర్యాప్తు చేస్తున్నారు. ఆగస్టులో ఒమన్ నుంచి వెళ్తున్నటువంటి కార్గో షిప్ నుంచి దాదాపు 48 కంటైనర్లు సముద్రంలో జారిపడ్డాయి. ప్రస్తుతం అవేనేమో అని అనుమానిస్తున్నారు. ఇంకా దాంట్లో ఏమున్నది, ఎవరిది అన్నటువంటిది ఇంకా తేలాల్సి ఉంది.